ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిలా మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేను అని కవిత అంటూ ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదు అంటూ కవిత రేవంత్ రెడ్డిని విమర్శించారు. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ కర్మ అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ కవిత అన్నారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసాడు తప్ప ఇంకో పనేముందే, నోరు ఉంది కదా అని మాట్లాడి డేట్ పడతాడు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్ లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు. బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటి అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి.